హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మణిపూర్లో అల్లర్లు అసలు ఏంటి, కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది వారు? మణిపూర్ హింస ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి చాలా విపరీతంగా జరుగుతుంది. అక్కడ మేటి అనే కమ్యూనిటీకి సంబంధించిన ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అని గవర్నమెంట్కి వాళ్ళు చెప్పడం జరిగింది. మేటి కమ్యూనిటీ హెడ్స్, మా పిల్లల్ని, మా ఆడవాళ్ళని వెంటనే తీసుకురాకపోతే హింస అనేది రేగిపోతుంది మణిపూర్లో. ఇలా అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఎవరైతే 6 ఆడవాళ్ళు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, అస్సాం మణిపూర్ బార్డర్లో ఉన్న రివర్లో శవాలు అయితే తేలారు. సో అక్కడ మొదలైంది. సో అక్కడ మొదలైన కథ కాదు ఇది. మణిపూర్ ఎంత ఏజ్ పాతదో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 33 AD నుంచి ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది. ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ 2 కమ్యూనిటీస్ కాదండి, అక్కడ 3-4 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఓకే, ఆ కమ్యూనిటీస్ చాలా పాతవి. ఓకే, ఈ 33 ADలో ఎప్పుడైతే ఈ మేటీస్ అనే కింగ్స్ రూల్ చేసేవాళ్ళు. ఓకే, ఈ 33 ADలో మణిపూర్ని మేటీ కింగ్డమ్ అనేవాళ్ళు పాలించేవాళ్ళు. దాని పేరు చేట కుంబాంబ. దాని రాజు ఎవరు అంటే మకాంబ. ఈ రాజు మణిపూర్ని మొత్తం పాలించేవారు. మణిపూర్ ఎలా ఉంటుందంటే వ్యాలీస్, హిల్స్ ఉంటాయి, లోయలు, కొండలు. ఈ లోయల్లో ఈ రాజులు పాలించేవాళ్ళు అనమాట. ఈ హిల్స్ ఉన్నాయి కదా, ఈ కొండల పైన నాగాస్ అనే ట్రైబ్స్ ఉండేవాళ్ళు. ఓకే, అదొక కోయ జాతి అనుకోండి, ఏదైనా అనుకోండి, ట్రైబల్ పీపుల్ వాళ్ళు, నాగాస్. వాళ్ళని ఈ మేటీ కింగ్డమ్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా సర్వైవ్ అయ్యేవాళ్ళు ఆ కొండల పైన, స్వతంత్రంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరి కింద పని చేయలేదు, వాళ్ళు ఎవరి కింద ఉండేవాళ్ళు కూడా కాదు. ఓకే, వాళ్ళు స్వతంత్రంగా బతికారు ఫస్ట్ నుంచి, ట్రైబ్స్ లాగా. సో ఇలా జరుగుతుండగా 1726 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు బిజినెస్ కోసం మన ఇండియాకి రావడము, మన ఇండియాని ఆక్యుపై చేసుకోవడము జరిగింది. అప్పుడు ఉన్న రాజు రాజా జయసింగ్ అని మణిపూర్ని పాలించేవాళ్ళు. సో ఆయనకి తీవ్రంగా సమస్యలు దేని నుంచి ఉండేవి అని అంటే, ఈ నాగా ట్రైబ్స్ నుంచి. వీళ్ళు మేటీ కింగ్డమ్ వాళ్ళకి ఒప్పుకోరు కదా, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళు మేము సెపరేట్ ట్రైబ్ అని ఫీల్ అవుతారు. వాళ్ళు ఆ కొండల పైన ఉండేవాళ్ళు. సో ఈ నాగా ట్రైబ్స్ తరచూ వీళ్ళపైన దాడులు చేయడము జరుగుతూ ఉండేది. అదొకటి. ఈ పక్కనే ఉన్న బర్మా, ఇప్పుడున్న మయన్మార్ కంట్రీ, అక్కడి నుంచి కూడా విపరీతంగా దాడులు జరుగుతూ ఉండేవి మణిపూర్ పైన. ఈ రెండిటికి భయభ్రాంతులైన ఈ రాజు ఏం చేశాడంటే, ఈ బ్రిటిష్ వాళ్ళతోనూ ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఓకే, మీరు నాకు సాయం చేయాలి మణిపూర్లో సర్వైవ్ అవ్వడానికి. బ్రిటిష్ సాయం తీసుకుంటే నాకు ఈ మయన్మార్ నుంచి వచ్చే దాడులు, ఈ నాగాస్ నుంచి ఫ్రీక్వెంట్ గా వీళ్ళు రేడ్ చేయడము, ఇవి 2 నేను తట్టుకోగలను అనుకున్నాడు. సో బ్రిటిష్ తో ఒప్పందం చేసుకున్నాడు. సో ఈ రాజు రీసెటిల్ అయిపోయాడు మణిపూర్లో రీసెటిల్ అయ్యాడు. సో ఇదంతా ప్రాపర్ గా జరగాలి అని అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే, కొత్త మనుషుల్ని ఇక్కడికి తీసుకురావాలి, వీళ్ళ మధ్యలోకి ఇంకా థర్డ్ పర్సన్ ని తీసుకురావాలి. సో ఎప్పుడు ఈ మయన్మార్ నుంచి వీళ్ళకి ఎప్పుడు దాడులు జరుగుతుండేవి కదా, అక్కడ కొండల పైన కుకీచిన్ ట్రైబల్స్ అని ఉండేది మయన్మార్ కొండల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ కుకీచిన్ ట్రైబల్స్ ని తీసుకురావడం మొదలు పెట్టారు వీళ్ళు మణిపూర్లోకి. దేనికి? ఈ మేటీ అనే కమ్యూనిటీ కింగ్స్ కదా వీళ్ళు, వీళ్ళ కింద పని వాళ్ళు అవసరం కదా. సో ఈ కుకీస్ ని తీసుకురావడం మొదలు పెట్టారు. వీళ్ళు కూడా కొండల మీద నివసించే వాళ్ళే. ఓకే, సో వీదొక ట్రైబల్ గ్రూప్, మేటీస్, కుకీస్, నాగాస్, ముగ్గురు. ఇలా జరుగుతూ ఉండగా ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు మణిపూర్కి ఒక 5 ఏళ్ల పిల్లాడిని కింగ్ గా చేశారు. 5 ఏళ్ల పిల్లాడి? ఆ కింగ్ పేరు బోధిధర్మ. అయితే ఈ 1819 నుంచి 1826 మధ్యలో విపరీతంగా బర్మాకి మణిపూర్ మధ్యలో వార్ జరగడము, ఈ 7 years లో విపరీతమైన హ్యూమన్ లాస్ అయి ఉండొచ్చు. మణిపూర్ మాత్రము విపరీతంగా ఏదో అల్లర్లలో, విపరీతమైన అల్లర్లలోనే ఉంది, ప్రశాంతంగా లేదు. ఈ 7 years మొత్తం డివాస్టేషన్ జరిగింది. దీని తర్వాత ఆంగ్లో బర్మీస్ వార్ అని, ఓకే, అది జరిగిన తర్వాత మొత్తం ఈ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని బ్రిటిష్ అయితే గెలిచింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 5 ఏళ్ల పిల్లాడిని, బోధచంద్ర సింగ్ అనే 5 ఏళ్ల పిల్లాడిని మణిపూర్కి కింగ్ని చేశారు. ఓకే,
అలా నడుస్తూ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిందో 1926 ఆ టైంలో, ఆ టైంకి ఈ 5 ఏళ్ల పిల్లాడు మహారాజ్ అయ్యాడు, బోధచంద్ర సింగ్. ఈ బోధచంద్ర సింగ్ ని బ్రిటిష్ వాళ్ళు ఏమడిగారంటే, మాకు సోల్జర్స్ ని కావాలి, మీరు మాకు కొంత సైన్యాన్ని పంపించాలి ఫస్ట్ వరల్డ్ వార్ కి అని అడిగారు. 1926 కల్లా మహారాజ్ అయ్యాడు. ఆయన అడిగినప్పుడు ఆయన వాళ్ళ ప్రజలను అడగడం జరిగింది. ఈ నాగాస్ మాత్రం మేము అట్లా సోల్జర్స్ లాగా మా వాళ్ళని పంపించడానికి ఒప్పుకోము అని అన్నారు. కుకీస్ అనే వాళ్ళు మేము సోల్జర్స్ గా వెళ్ళడానికి మేము ఒప్పుకోము, మేము వెళ్ళము అన్నారు. ఓకే, అసలు వచ్చిందే వీళ్ళు ఈ మైటీ కింగ్డమ్ లో పని వాళ్ళలాగా పనిచేయడానికి. కానీ కుకీస్ ఒప్పుకోలేదు రాజాజ్ఞని, నాగాస్ ఒప్పుకున్నారు వెళ్ళడానికి. ఓకే, ఇది జరిగిపోయింది. అప్పటి నుంచే డిఫరెన్సెస్ మొదలైనాయి. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ నాగాస్కి కుకీస్కి మధ్యలో గొడవ. ఎందుకనంటే సపరేట్ నాగాల్యాండ్ అడుగుతున్నారు ఈ నాగా ట్రైబ్స్. నాగాల్యాండ్ సపరేట్ అని అంటే మమ్మల్ని సపరేట్ ఒక కంట్రీ లాగా, ఇప్పుడు మయన్మార్ ఎలా కంట్రీయో బంగ్లాదేశ్ ఎలా కంట్రీయో, మమ్మల్ని కూడా ఒక సపరేట్ నాగాల్యాండ్ అనేది మాకు ఇవ్వండి. దాంట్లో ఏ ప్లేసెస్ వస్తాయి అని అంటే మయన్మార్, కొంత భాగమైన మయన్మార్, అస్సాము, మణిపూర్, నాగాల్యాండ్, ఇదంతా కలిపి సెపరేట్ నాగాల్యాండ్ అనేది డిక్లేర్ చేయండి. వీళ్ళందరూ ట్రైబల్స్ కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు కదా. సో ఇక్కడ అన్ని నాగా ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ప్రభావితమైన ప్రాంతాలు. కానీ మాకు సెపరేట్ కంట్రీ కావాలి అని అడుగుతుంది. వాళ్ళకు ఒక సెపరేట్ ఒక పార్టీ ఉంది, నేషనల్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఫర్ నాగాల్యాండ్. ఓకే, వాళ్ళ ముఖ్య ఉద్దేశము, వాళ్ళ నినాదం సెపరేట్ నాగాల్యాండ్. ఈ కుకీ కమ్యూనిటీ ఏం అడుగుతుంది అని అంటే, మాకు సెపరేట్ మణిపూర్ కొంత భాగం ఏదైతే నాగాల్యాండ్ వాళ్ళు అడుగుతున్నారో అది, అస్సాము, మణిపూర్, ఈ 4 ప్లేసెస్లోంచి, బర్మాలోంచి, ఈ 4 ప్లేసెస్లోంచి మాకు సెపరేట్గా మాకు ఒక స్టేట్ని డిక్లేర్ చేయండి. కంట్రీ అవసరం లేదు, మేము ఇండియాలోనే ఉంటాము, స్టేట్ డిక్లేర్ చేయండి అని. ఓకే, ఈ మధ్యలో ఏమైంది అని అంటే, నాగాస్కి కుకీస్కి విపరీతమైన గొడవలు జరిగాయి. అక్కడ ట్రైబల్ ప్లేసెస్లోనే, ఆ హిల్స్లోనే చాలా గొడవలు జరిగి వేలాది మంది కుకీ కమ్యూనిటీకి చెందిన ట్రైబ్స్ చనిపోయారు. ఈ నాగాస్కి కుకీస్కి కామన్ ల్యాండ్ మీద డిస్ప్యూట్ వచ్చింది. వాళ్ళు అడిగేది వీళ్ళు అడిగేది ఒక కామన్ ల్యాండ్ ఉంది. వాళ్ళు సెపరేట్ కంట్రీ అడుగుతున్నారు, వీళ్ళు సెపరేట్ స్టేట్ అడుగుతున్నారు. సో ఈ 1993లో ఈ నాగాస్కి కుకీస్కి పెద్ద గొడవ జరిగింది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడము, వేలాది మంది కుకీ కమ్యూనిటీకి సంబంధించిన మనుషులు చనిపోవడము, చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఆ కుకీ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా జరిగింది. ఇలా నాగాస్కి కుకీస్కి కూడా వైరం ఉంది. కుకీస్కి, మేటీస్కి, కుకీస్కి, నాగాస్కే కాదు, అందరికి ఇంటర్లింక్ గా ఒకలంటే ఒకరు పడదు. ఓకే, ఎవ్వరు ఒక టర్మ్స్ లో లేరు. సో ఈ మేటీస్ ఏంటి అని అంటే, వీళ్ళు పాలిథిస్టులు. ఓకే, వీళ్ళు మోర్ దాన్ వన్ గాడ్ని, ఒకరికన్నా ఎక్కువ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. తర్వాత పోను పోను వీళ్ళు వైష్ణవిజంలోకి మారారు. తర్వాత హిందూ రిలీజియన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మేటీస్ హిందూస్. సో బీజేపీ గవర్నమెంట్ మేటీస్ని బాగా బ్యాకప్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో అందరు కమ్యూనిటీ సేమ్ అనేది అంటే, ఈ బీరేన్ సింగ్ అసలు దోషి, ఈయన వల్లనే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి ఈయన వచ్చిన తర్వాత అని ట్రైబ్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ బీరేన్ సింగ్ ఏంటి ఇప్పుడు అక్కడ మణిపూర్లో ఏంటి అని అంటే, మన బీజేపీ లెడ్ గవర్నమెంట్. సో ఈ గొడవల తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ అని ఉంది అక్కడ మణిపూర్కి సంబంధించిన లోకల్ పార్టీ. వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు వాళ్ళకి సపోర్ట్. సో ఈ బీరేన్ సింగ్ ఏంటి అని అంటే, కొంచెం మేటీస్కి కొద్దిగా ఎలైన్ అయి ఉన్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అసలు ఇప్పుడు మేటీస్కి కుకీస్కి ఏంటి గొడవ అంటే, యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేసిన తర్వాత ఈ కుకీస్ని షెడ్యూల్ ట్రైబ్స్ కింద డిక్లేర్ చేశారు. ఓకే, ఈ మేటీస్ని షెడ్యూల్ క్యాస్ట్ కింద డిస్క్రైబ్ చేశారు. సో వీళ్ళిద్దరికి వాదన ఏంటి అని అంటే, వాళ్ళు ఫస్ట్ నుంచి మమ్మల్ని పాలించిన వాళ్ళు రాజులు, వాళ్ళని ఎస్టీస్లో కలపమంటున్నారు, అది కలపకూడదు అని. మేము మాత్రమే
షెడ్యూల్ ట్రైబ్స్ మేము వీళ్ళ కింద పని వాళ్ళలాగా పనిచేసాము, ఫస్ట్ నుంచి మమ్మల్ని అనగారిన వర్గాల లాగానే చూశారు అని. సో ఈ మేటీస్ ఏమంటున్నారంటే మా అవకాశాలు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మేము కోల్పోతున్నాము. ఓకే, అసలు ఈ కుక్కీస్ అనేటోళ్ళు మణిపూర్కి సంబంధించిన వాళ్ళే కాదు, వాళ్ళు బర్మా నుంచి వచ్చిన సెటిలర్స్. ఇది మాది దేశము, ఈ ల్యాండ్ మాది, సో మా డామినెన్స్ ఉండాలి అని మేటీస్ అంటున్నారు. సో గవర్నమెంట్ డిప్లొమాటిక్గా వీళ్ళకి కూర్చొని వీళ్ళకి ఒక స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వడము, లేకపోతే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇప్పియడము. ఎందుకంటే వీళ్ళని ఇప్పుడు ఎస్టీస్లో కలపడము అనేది అంత ఈజీగా, ప్రెసిడెంట్ స్పెషల్ ఆర్డర్స్ తీసుకొని గవర్నర్తో మాట్లాడి కానీ వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్లో కలపడానికి లేదు. ఎంతవరకు నెరవేరుస్తారో మరి మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే, ఇది తట్టుతో తెగేలా లేదు మేడం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.